మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడంటే భయం, భక్తి లేని వ్యక్తి జగన్ అంటూ ఫైర్ అయ్యారు. పవిత్రమైన తిరుపతిలో చెప్పులతో నడిచిన వ్యక్తి జగన్ గుర్తు చేశారు. 5 ఏళ్లలో ఏనాడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించలేదని, కనీసం స్వామివారి ప్రసాదం కూడా నోట్లో వేసుకోలేదని విమర్శించారు. జగన్ అంటుకోకి పాపభీతి పట్టుకుందన్నారు. ఇప్పటికైనా వైసీపీ విధానాలు ప్రజలు గ్రహించాలని చెప్పారు. దేవుడంటే భక్తి లేదు, హిందువుల మనోభావాలంటే లెక్కలేదు. అసలు దేవుడు అంటేనే భయమే లేదు. ఇవాళ అక్కడ విజువల్స్ చూస్తే మనకి అవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాం. ఏ రకంగా మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కొండ మీదే ఒక పవిత్రంగా భావిస్తాం. అటువంటి స్వామివారి మాడ వీధుల్లో చెప్పులు వేసుకు తిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఇవ్వలా. ఆనాడు మరి అబ్దుల్ కలాం గారు కూడా ఆయన మతస్థుడైన ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి మీద నాకు విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి ఆయన దర్శనం చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డిక్లరేషన్ అని అనేక మంది పెద్దలు అడిగినా కూడా లెక్క చేయకుండా 5 సంవత్సరాలు కనీసం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని కూడా సతీ సమేతంగా ఒక్కసారి కూడా ఆయన స్వామివారి దర్శనానికి కానీ పట్టు వస్త్రాలు సమర్పించడానికి కానీ ఆయన వెళ్ళలేదంటే వారికి ఎంత విశ్వాసం ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే కాకుండా ప్రసాదం, ఆ ప్రసాదాన్ని కూడా ఏ రోజు ఆయన నోట్లో వేసుకోవాలా. సెట్టింగ్ ఇంటి ముందుకు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఆయన యొక్క విధానం ఒకసారి చెప్తా ఉన్నా. అటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు కూడా అంతకంటే ఘోరంగా తయారై శాసన మండలి కానీ శాసనసభ కానీ ఒక పవిత్రమైనటువంటి డెమోక్రటిక్ దేశంలో దేవాలయాలు లాంటిటువంటిది అసెంబ్లీ కానీ శాసనసభ కానీ శాసన మండలి కానీ, అక్కడ ఇటువంటి మతాలకు సంబంధించి కానీ దేవుళ్ళకి సంబంధించి కానీ ప్రదర్శన చేయకూడదు అనేది క్లియర్గా ఉంది. అక్కడికి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చి అక్కడ కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేసిందేమో మహాపాపం. వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో లడ్డూలో కల్తీ కాదు, అసలు నెయ్యే లేదని చెప్పి ఒక్క చుక్క పాలు కూడా కొననటువంటి సంస్థల నుంచి వీళ్ళు నెయ్యి సేకరించారు. అంటే ఒక చుక్క పాలు కూడా తీయకుండా నెయ్యి వస్తుందా? ఇవాళ డోలే బాబా వాళ్ళు కెమికల్స్ కొన్నారు, వాళ్ళ దగ్గర ఎటువంటి పాలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం వచ్చిన వెంటనే నిబంధనలు మొత్తం కూడా సడలించారని చెప్పి క్లియర్గా ఏదైతే సుప్రీంకోర్టు వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ రిపోర్ట్ ఇచ్చారు. ఇవాళ దాంట్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి నీచమైనటువంటి సంస్కృతి దిగుతా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 5 కొండలు ఎందుకు, 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు కదా అని చెప్పి ఆనాడు మాట్లాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన ఏమయ్యాడో చూసాం. ఇవాళ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో 68 లక్షల టన్నుల నెయ్యిని, అసలు నెయ్యి లేనటువంటి నెయ్యిని తీసుకొచ్చి 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు చేసి ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. హిందూ మనోభావాన్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని పాపపు కార్యక్రమాలు చేసి ఇవాళ దాన్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్ని తిరుపతి కార్పొరేషన్కి డైవర్ట్ చేసుకున్నారు, కమిషన్ల కోసం పనులు చేసుకున్నారు, ఎన్నికల్లో దేవాలయానికి సంబంధించిన కూడా వాడుకున్నారు. చివరికి రాముల వారికి రామ జన్మభూమిలో రాముల వారి ప్రసాదాన్ని కూడా కల్తీ లడ్డులే పంపించారు. ప్రధానమంత్రి గారు కూడా కల్తీ లడ్డులే పెట్టారు. ఇవన్నీ కూడా చేసి
ఇవాళ శాసన మండలిలో దేవుడి ఫోటోలు తీసుకొచ్చి నైవేద్యం కూడా అయ్యే నైవేద్యం. అందుకని నాకు తినలా. ఆ ఫోటోలు చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. స్పూన్ ఎట్టి పక్క తిప్పాడు. వీళ్ళు ఎందుకంటే తెలుసు కదా, అది కల్తీని అని తెలుసో లేకపోతే దేవుడి మీద విశ్వాసం లేదో తెలియదు, కానీ వాడు అది కూడా చేయలేదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి, వాళ్ళ యొక్క విధానాలను గమనించండి. ఇవాళ హెరిటేజ్కి కానీ బాబు గారు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. ఆయన ఏనాడు హెరిటేజ్కి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఎక్కడా కూడా వాళ్ళు సప్లై చేయకూడదని చెప్పి నిర్ణయం పెట్టుకున్నారు. ఆ హెరిటేజ్ అనే సంస్థ రకరకాల మంది దగ్గర నుంచి కొంత సేకరణ చేస్తారు. వాళ్ళు చీజ్ ఏదైతే ఉందో ఆ చీజ్ మాత్రమే వాళ్ళు తీసుకుని ఆ చీజ్ వాళ్ళు లేబుల్ చేస్తారు. కానీ మిగతా సంస్థ నందిని కానీ ఇవన్నీ కూడా వేరే వేరే సంస్థలన్నీ కూడా బ్రాండ్లు వేసుకుని బయట వేరే ప్రోడక్ట్లు అమ్ముతారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించండి, ఇది చాలా దురదృష్టకరం. ఎలాంటి నీచమైనటువంటి ప్రవర్తన చేశాడు కాబట్టి 151 నుంచి 11కి దింపేశారు. రేపు రాబోయే కాలంలో 0, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ ప్రజలు కూడా మనం ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్న వ్యక్తుల్ని దూరంగా పెట్టకపోతే ఇంకా రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. కల్తీ లడ్డు విషయం మీద అపాస్పాలైన వైసీపీ ఏదో రకంగా కప్పిపుచ్చుకోవడం కోసం ఏ సంబంధం లేని హెరిటేజ్ ఫుడ్స్ని కావాలని కౌన్సిల్లో అడ్జాన్ మోషన్స్ ఇచ్చి వాయిదా తీర్మానం ఇచ్చి హెరిటేజ్ మీద చర్చ చేయాలి అని చెప్పి పట్టుబడటం జరుగుతూ ఉంది. గత 4 రోజులుగా, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన 4 రోజుల ముందు నుంచి రోజు పొద్దున్నే వాయిదా తీర్మానం ఇవ్వడం, హెరిటేజ్ మీద చర్చించాలి అని చెప్పటం. అసలు కల్తీ లడ్డుకి హెరిటేజ్కి సంబంధం ఏముంది అని చెప్పి మేము నిక్కచ్చిగా దాని మీద తెలుగుదేశం పార్టీ తరఫున మేము, కూటమి ప్రభుత్వం, అక్కడ కౌన్సిల్ మెంబర్స్, జనసేన, బీజేపీ ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ చర్చించడం కరెక్ట్ కాదని చెప్పి మేము కూడా పట్టుకొని కూర్చున్నాం. ఇలా 4 రోజులు జరిగిన తర్వాత రోజు ఉన్నట్టుండి వెంకటేశ్వర స్వామి ఒక ఫోటోలని పాంప్లెట్ల లాగా యూజ్ చేస్తూ భయపెడుతుందని నేను భావిస్తున్నా. గ్యారంటీ సభ ఎందుకు పెట్టారు? చట్టసభలో ఎవరు గెలవలేకపోతారో, మేధావులు మిస్ అవుతుందేమనే ఉద్దేశంతో అప్పర్ హౌస్ లో వచ్చింది. అట్లాంటి పెద్ద సభ పరిమాణం పంపించి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. అంతకన్నా జగన్మోహన్ రెడ్డి పంపించినట్టు ఇంతకన్నా ఏం చేస్తారు? డెఫినెట్ గా పాపం అవుతుంది గ్యారంటీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కొనుగోలుకి అనేక కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలన్నింటినీ కూడా సడలించి కల్తీ నెయ్యికి అవకాశం ఇచ్చి వాళ్ళు దాని ద్వారా డబ్బు సంపాదించుకునే దిగజారుడుతనానికి దిగజారితే భగవంతుడికి అపకారం చేసిన వాళ్ళకి ఎటువంటి గుణపాఠం చెప్పారో మన ఎన్నికల్లో చూసాం. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలకే పరిమితం చేశారు. మీరు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని అనేక రకాలుగా దిగదార్చారు. ఇవాళ కల్తీ నెయ్యి అంటే మీ కల్తీ జరిగిందనే విషయాన్ని మీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు పత్రికా ముఖంగా. ఇవాళ ఏ రకమైన కల్తీ జరిగిందనేది విచారణ జరుగుతూ ఉంది, నివేదిక వస్తుంది. తప్పనిసరిగా కల్తీకి బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మనకందరికీ తెలిసిందే, వైసీపీ అంటే అబద్ధాల ఫ్యాక్టరీ, అబద్ధాల యూనివర్సిటీ. వాళ్ళకి దానిలో ఫస్ట్ ఇచ్చేదే ట్రైనింగ్, అబద్ధాలని ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తాం. దానికి మనకు దానికి సాక్ష్యం వెరీ సింపుల్. ఎదురుగుండా చెప్పులు వేసుకుని ఫోటోలు పట్టుకుని కౌన్సిల్లోకి వచ్చారు. కౌన్సిల్లోకి వచ్చి ఎబ్బే మేము చెప్పులు వేసి రాలేదంట. అంటే ఎదురుగుండా కనపడే నిజాన్ని కూడా అంత కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పేసి బేసిక్గా అవసరమైతే మేము రిజైన్ చేస్తాం, మీరు చూపించండి అంటే అనే టైపులో నడుస్తాం. ఇంత దారుణంగా చెప్పే వాళ్ళ గురించి ఇంకా క్రెడిబిలిటీ ఉంటుంది.
ఆల్రెడీ క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది. ఏదన్నా సరే వేసుకొచ్చారు, తెలియక గుర్తు లేక మర్చిపోయి వేసుకొచ్చాము సరే, లెంపలు వేసుకుని తిరుపతి వెళ్ళి దేవుడి విగ్రహం దగ్గర మోకరిల్లి బేసిక్గా గుండు కొట్టించుకుని వచ్చేసి అట్లీస్ట్ పాపాలన్న పోతాయి. దానికి కూడా అది కూడా చేయదు. అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉందంటే ఈ క్రెడిబిలిటీ కూడా ఉన్న కొద్దిపాటి